అనంతపురం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ధర్మవరంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పర్యవేక్షణలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ కట్టుబాట్లు అద్దం పట్టేలా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆధునిక యుగంలో ఉన్న వారికి పూర్వ పద్ధతులు తెలియజేస్తూ పూర్వకాలంలో ఉండే నీటి బావులు, గుడిసెలు, మట్టి కుండలు, గంగిరెద్దులు, చూపలను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేశారు. కబడ్డీ పోటీలు, కోలటలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మనం ధర్మవరం నియోజకవర్గంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ జూనియర్ కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలను మంత్రి సత్యకుమార్ గారు సిద్ధం చేశారు. అయితే మనం చూసుకోవచ్చు, పాతకాలం నాటి మనం బావులు కానీ అలాగే గుడిసెలను కానీ ఇలాంటివి ప్రత్యేకంగా నిర్మించి యువతను కానీ అలాగే ఇప్పుడు యువతకి పూర్తిగా వీటిపైన అంటే పాతకాలంలో ఎలా ఉండేటివి అనే దాని గురించి ఒకసారి చూపించే ప్రయత్నం చేశారు. అలాగే ఇక్కడ ఒక నీటి బావిని కూడా ఏర్పాటు చేశారు. నీటి బావిలో నుంచి గతంలో కేవలం తాళ్ళు సహాయంతో నీళ్ళు తోడేవాళ్ళు, ఇప్పుడైతే మోటార్లు వచ్చాయి కాబట్టి అంటే ఇలా ఉండేది గతంలో అని తెలియజేయడానికి సైతం ఒక నీటి బావిని ఏర్పాటు చేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలానే మంత్రి సత్యకుమార్ అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి సంబరాలను అయితే ఘనంగా జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా మంత్రి సత్యకుమార్ స్వయాన కబడ్డీ ఆడి అందరినీ అలరించారు. అయితే పాత రోజులు గుర్తు చేసుకున్నారని అయితే మంత్రి సత్యకుమార్ అన్నారు. ఇది ఏమైనా ఆచారాలను కట్టుబాట్లను అనేది వాటిని ఇప్పుడున్న ఆధునిక కాలంలో వివరించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అయితే గతంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత గతంలో ఇది రెండోసారి చేస్తున్నాం. ఇలాగే రాబోయే కాలంలో కూడా పూర్తిగా ఇలాంటి కట్టుబాట్లను అయితే పూర్తిగా పెడచోని పెట్టుకోకుండా ఈ సంప్రదాయ పద్ధతులను కొనసాగిస్తామని అయితే సత్యకుమార్ గారు అంటున్నారు. ఏదేమైనా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాల్లో పూర్తి యువతలో కానీ పూర్తి జోష్లో అయితే సాగుతున్నాయి. అలాగే కబడ్డీ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ గారు ఉదయాన్నే భోగిమంటలు వేసి అలాగే ఎద్దుల బండి తోలి సంక్రాంతి సంబరాలను అయితే ప్రారంభించారు. అయితే రాబోయే కాలంలో కూడా ఇలానే కొనసాగించాలని పేర్కొంటున్న సంఘటన అయితే మనం చూస్తూనే ఉన్నాం. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ నైన్ న్యూస్, అనంతపురం.